రీసెంట్‌గా 11 డిసెంబర్ 2025లో జరిగిన టెట్ పేపర్‌లో వచ్చినటువంటి ఒక ప్రశ్నని విశ్లేషణతో కూడినటువంటి సమాధానాన్ని మనం ఇక్కడ చూద్దాం. ప్రశ్న ఏంటంటే, కింది వాక్యాల్లో టీకాలకు సంబంధించి సరైన వాక్యం ఏది? మనకిచ్చినటువంటి ఆప్షన్లు చూస్తే, ఇవి సాధారణ ఇంజెక్షన్ల లాంటివి. వ్యాధికారక జీవులను చంపేందుకు కావలసిన రసాయనాలను కలిగి ఉంటాయి. ఇవి మానవ శరీరంపై ఎలాంటి ప్రభావాన్ని చూపవు. ఇవి శరీరంలో రోగనిరోధకతను పెంచడానికి అవసరమైన చనిపోయిన లేదా బలహీనపరచబడిన సూక్ష్మజీవులను కలిగి ఉంటాయి. మనం ఇక్కడ ఒక్కొక్క ఆప్షన్నే విశ్లేషణతో చూసి సరైన సమాధానాన్ని ఎన్నుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇవి సాధారణ ఇంజెక్షన్ లాంటివి. ఇక్కడ చూడండి, ఇంజెక్షన్ అనేది కేవలం ఒక మందు లేదా ఒక ద్రవాన్ని మన శరీరంలోకి పంపే పద్ధతిగానే చెప్పుకుంటాం. కాబట్టి ఇక్కడ ఇచ్చిన అన్ని ఇంజెక్షన్లు కూడా టీకాలుగా మనం పరిగణించకూడదు. అంటే సాధారణ ఇంజెక్షన్లు అనేవి టీకాలు కావు. కాబట్టి ఆప్షన్ 1ని ఎలిమినేట్ చేయవచ్చు. తర్వాత ఆప్షన్, వ్యాధికారక జీవులను చంపేందుకు కావలసిన రసాయనాలను కలిగి ఉంటాయి. ఇక్కడ చూడండి, వ్యాధికారక జీవులు అంటే ప్యాథోజన్స్. ఇవి నేరుగా చంపే రసాయనాలను, అంటే వ్యాధికారక జీవులు ఏవైతే ఉన్నాయో వాటిని చంపేందుకు కావలసినటువంటి రసాయనాలను మనం టీకాలను ఏమంటాం? యాంటీబయోటిక్స్ అంటాం, టీకాలు కాదు. కాబట్టి ఆప్షన్ 2 కూడా ఎలిమినేట్ చేయవచ్చు. తర్వాత, ఇవి మానవ శరీరంపై ఎలాంటి ప్రభావాన్ని చూపవు. ఇక్కడ చూడండి, టీకాలు అనేవి మన శరీరంలో రోగాన్ని నిరోధించే వ్యవస్థను ఉత్తేజితం చేసి దాన్ని వ్యాధులతో పోరాడడానికి సిద్ధం చేస్తాయి. కాబట్టి మన మానవ శరీరంపై టీకాలు అనేవి ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి ఇది కూడా సరికాని సమాధానంగా గుర్తించాలి. నెక్స్ట్ ఆప్షన్ 4, ఇవి శరీరంలో రోగ నిరోధకతను పెంచడానికి అవసరమైన చనిపోయిన లేదా బలహీనపరచబడినటువంటి సూక్ష్మజీవులను కలిగి ఉంటాయి. ఇప్పుడే కదా చెప్పుకున్నాం, రోగ నిరోధకతను పెంచడానికి అవసరమైన చనిపోయిన లేదా బలహీనపరచబడినటువంటి సూక్ష్మజీవులను కలిగి ఉంటాయి. ఏవి? టీకాలు. ఇక్కడ చూడండి, మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, టీకాలు అనేవి క్రిములను చంపే మందులు కావు. టీకాలు అనేవి క్రిములను చంపే మందులు కాదు. భవిష్యత్తులో మానవ శరీరంలో వచ్చేటటువంటి ముప్పు ఏదైతే ఉందో, అంటే ఇతర చనిపోయిన లేదా వేరే ఏదైనా బ్యాక్టీరియా వల్ల కానీ ఏదైనా వైరస్ వల్ల కానీ మన శరీరంలో వచ్చేటటువంటి ముప్పు ఏదైతే ఉందో దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి శక్తిని మన శరీరానికి ఇచ్చేటటువంటి అద్భుతమైనటువంటి ట్రైనింగ్గా మనం చెప్పుకోవచ్చు దీన్ని, టీకాలని. కాబట్టి మనకి సరైన సమాధానంగా ఆప్షన్ 4ని చెప్పుకోవచ్చు. మరిన్ని ఎలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.